నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తొలిసారి శ్రీశైలానికి మోడీ, శక్తిపీఠాన్ని దర్శించుకున్న 5వ ప్రధాని. కర్నూలు సభా వేదికగా ఏపీకి వరాల వర్షం కురిపించిన ప్రధాని. యాక్షన్ కు సిద్ధమైన బ్రహ్మోస్ మిసైల్స్, స్వదేశీ టెక్నాలజీ ఆత్మ నిర్భర భారత్ లో కీలక మైలురాయి. ఉరిశిక్ష మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు, సుప్రీంకోర్టు ఆక్షేపణ. మళ్లీ మునుపటి చంద్రబాబు, ఇకపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు. శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 20న దీపావళి ఆస్థానం. తిరుపతి కోర్టు భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, 115 కోట్ల 12 లక్షలు మంజూరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. సైనిక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు శ్రీశైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. శ్రీశైలం జ్యోతిర్లింగం భ్రమరాంబిక శక్తిపీఠాన్ని దర్శించుకున్న 5వ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలవనున్నారు. గతంలో ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. మరోవైపు మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో సాగింది. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రధాని మోదీ సందర్శించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 15 నిమిషాల పాటు ప్రధానమంత్రి ధ్యానం చేశారు. మోదీ ఎందుకు అక్కడే ధ్యానం చేశారంటే, దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో వెలసిన శక్తిపీఠం కూడా ఒకటి. భ్రమరాంబాదేవి ఛత్రపతి శివాజీకి యుద్ధం చేసేందుకు ఖడ్గం ఇచ్చారని, ఆ ఖడ్గంతోనే దిగ్విజయంగా రాజ్యాలపై విజయం సాధించారని, ఆ స్ఫూర్తి భావితరాలకు అందేలా శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వెలసిందని చెప్తున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేసింది సీఎం చంద్రబాబు సర్కార్. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం వేదికను రూపొందించారు.
జన సమీకరణకు దాదాపుగా 7,000 బస్సులు ఏర్పాటు చేశారు. 13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2,280 కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ, 4,920 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి, 1,200 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, గెయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన 1,730 కోట్లతో శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్లైన్, కర్నూలు PS3 వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం 2,886 కోట్లతో అదనపు పవర్ గ్రిడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है। 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। మిత్రులారా, ఈ రోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది. 2 రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది. गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామ సమీపంలో సుమారు 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. చిత్తూరులో ఇండియన్ ఆయిల్ 60 TMTPA ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ను కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఈ అత్యాధునిక చిత్తూరు బాట్లింగ్ ప్లాంట్ సంవత్సరానికి 60,000 మెట్రిక్ టన్నుల బాట్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టీఎంటీపీఏ మరియు ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలు, తమిళనాడులోని 2 జిల్లాలు మరియు కర్ణాటకలోని 1 జిల్లాలో విస్తరించి ఉన్న 80 మంది పంపిణీదారుల ద్వారా 7.2 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలను అందిస్తుంది. చిత్తూరు బాట్లింగ్ ప్లాంట్లో ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఇండియన్ ఆయిల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ స్టేట్ హెడ్ పీయూష్ మిట్టల్, సీనియర్ ఇండియన్ ఆయిల్ అధికారులు, ఎల్పీజీ పంపిణీదారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 20,000 సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్లో వీళ్ళు ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు. ఇదంతా కూడా మనకి గ్యాస్లో ఇంతకుముందు మన అందరికీ తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ. తర్వాత మనం బుక్ చేసిన 2-3 రోజులు రోజులు ఇప్పుడు అట్లా కాకుండా క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 అవర్స్లో దొరుకుతుందంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చినందువల్ల దొరుకుతుంది. సో దీనికి కానీ మనం అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ టీమ్కి, అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైం గవర్నెన్స్ పనితీరుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని సీఎం తెలిపారు. గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.4 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జీఎస్టీ 2.4 సంస్కరణలతో కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు. వివిధ శాఖలు అందించే ప్రభుత్వ సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్త స్థాయిని అంచనా వేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని సీఎం చెప్పారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. 1 గవర్నమెంట్ 1 సిటిజన్ అనే విధానం సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. దీనిపై నవంబర్ తొలి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 115 కోట్ల 12 లక్షలు మంజూరు చేసింది. తిరుపతి రూరల్ మండలం దామినేడులో కోర్టు భవనాల సముదాయం కోసం ప్రభుత్వం ఇటీవల 14 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుపతి నగరం వేషాలమ్మ గుడి వీధిలోని కోర్టు కాంప్లెక్స్ తక్కువ స్థలంలో ఏర్పాటైంది. అందులో పలు భవనాలు బ్రిటిష్ కాలం నాటివి కావడంతో శిథిలావస్థకు చేరాయి. వాహనాల పార్కింగ్కు కూడా స్థలం లేదు. దీంతో కోర్టుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ దామినేడులో కొత్తగా కేటాయించిన 14 ఎకరాల్లో నూతన కోర్టు సముదాయం నిర్మించాల్సి ఉంది. దీనికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాది జూలై 5, సెప్టెంబర్ 11, 20 తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం సిఎస్ఎస్ పథకం న్యాయశాఖకు మౌలిక సదుపాయాల కల్పన కింద 115.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దామినేడులో 16 భవనాలతో కూడిన కోర్టు సముదాయం నిర్మించేందుకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం సందర్భంగా గురువారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి
తోమాల సేవ, సహస్రనామార్చన, నివేదన, సాత్తుమర నిర్వహించారు. తదుపరి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు లేపనం పూశారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 గంటల తర్వాత సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా పుణ్యహవచనం, నృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆచార ఋత్విక్కరణం చేపట్టారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 17వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6:30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరి రోజు అక్టోబర్ 19వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేద పఠనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులపై తగ్గించిన జీఎస్టీ ధరలను సద్వినియోగం చేసుకోవాలని రాయలసీమ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయం నుండి చంద్రగిరి వరకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తదితరులు విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా జీఎస్టీ ధరలను వస్తువులపై తగ్గించడం జరిగిందని, ప్రతి ఒక్క వాహనదారుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ రవాణా శాఖ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జీఎస్టీ ధరలను అమాంతం తగ్గించడం జరిగిందని, వస్తువులపై అవగాహన కలిగి ఉండి కొనుగోలు చేయాలని కోరారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన కల్పించే సామాజిక బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అనేకమైనటువంటి పౌర సేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విషయాల్లో ప్రజలకి అందుబాటులోకి ఈ ప్రైస్ ఇండెక్స్ తగ్గించడంలో భాగంగా ఈరోజు జీఎస్టీని తగ్గించడం జరిగింది. కాబట్టి డీలర్లందరూ కూడా వారి వారి షోరూమ్స్ కేంద్రంగా ప్రజల్లోకి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి ఈరోజు ర్యాలీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. మరి ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతాయో అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో భాగంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి ఈ జీఎస్టీ తగ్గించడం ద్వారా అనేక మంది వినియోగదారులు ఈ వస్తు సేవలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాల్లో క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా అభివృద్ధి సాధించడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి, వాళ్ళ వర్క్ చేసే ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పాటు అవుతుందని చెప్పి భావిస్తున్నాను. వాహనదారులతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు తక్కువ ఖర్చుతో, అంటే వాహన ధరలు తగ్గింపుతోటి వాహనదారులకు, కొనుగోలుదారులకు వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ జీఎస్టీ ద్వారా తెలియజేసింది. రవాణా మరియు లాజిస్టిక్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గింపుతో అన్ని పార్సల్ విభాగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మిగతా విభాగాలన్నీ కూడా ఇప్పటికే వ్యవసాయ రంగాలు, అలాగే టూరిజం అండ్ హోటల్ రంగాల్లో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ జరగడం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్తులై తక్కువ ఖర్చులు, వేగవంతమైన వృద్ధి, మెరుగైన ఇన్పుట్, ఎన్నో
క్రెడిట్ ప్రయోజనాలు అనేది ఈ జీఎస్టీ యొక్క ప్రయోజనాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ రవాణా శాఖ రంగంలో కాకుండా అందరి పౌరులను కూడా కోరడమని. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ కల్చరల్ అఫైర్స్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్లో భాగంగా యువతరంగ్ 25ను వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీతో ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు మైమ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఆర్ట్ కావచ్చు, అనేక రంగాల్లో రాణించాలని తపన పడుతున్న విద్యార్థులను ప్రోత్సహించేలాగా ఈరోజు పత్తిపాటి వివేక్ అదేవిధంగా కళ్యాణ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపించారు. దానిలో సంబంధించి ఇప్పుడు మీరు చూసే ఉంటారు, పద్మావతి ఉమెన్స్ కాలేజ్ సంబంధించి కానీ, ఆర్ట్స్ కాలేజ్ సంబంధించి కానీ, మదనపల్లి కళాశాలకు సంబంధించి కానీ, కుప్పం కళాశాలకు సంబంధించి కానీ ఈరోజు వాళ్ళు ఇంక్లూడింగ్ అవేర్నెస్ సంబంధించి కూడా ట్రాఫిక్ అంటే హెల్మెట్ కంపల్సరీ, తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీనివాసం, ముత్యాలరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో వీధి నాటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ 2.0లో పలు రకాల వస్తువులపై భారీగా తగ్గించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను రేటును 2 స్లాబులుగా మార్చాయని, అంటే 28% నుండి 18% మరియు 12 నుండి 5%కి తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0% అమలులోకి వచ్చాయని తెలిపారు. నగరపాలక సంస్థ జీఎస్టీ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలను అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలోనూ స్కూల్స్, కాలేజీల్లో, దుకాణాల వద్ద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నాటకాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీపావళి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ వరలక్ష్మి, టూరిజం ఆర్డీ ప్రసాద్, నగరపాలక జీఎస్టీ సిబ్బంది, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు అభివృద్ధిపై రాజీ పడే ప్రసక్తే లేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం చిత్తూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నీవా నది పరివాహ ప్రాంతాలు, హై రోడ్డు విస్తరణ పనులు తదితర అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధిపై తాను ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తనకు రాజకీయ జీవితం అభివృద్ధితో సాధ్యపడుతుందే తప్ప హెచ్చరికలతో సాధ్యపడదని, జయాపజయాలు ప్రజలే నిర్ణయిస్తారని, ఈ విషయమై దేనికి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నీవా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, టాయిలెట్స్ ఏదైనా ఉంటే వెంటనే తొలగించాలని టీపీఓ నాగేంద్రకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే చేస్తున్న కృషి హర్షించదగ్గ విషయమని, అందుకు తన సంపూర్ణ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, మున్సిపల్ డిఈ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నగర మేయర్ అముద, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గాంధీ రోడ్లోని ప్రజలందరికీ, బిల్డింగ్ ఓనర్స్కి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు, అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతూ ఉంటే స్పందనలలో పోయి చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్విన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే, మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది, ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా బాగాలేదు.
సో రోడ్ వైండింగ్తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పవర్ షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. షాప్ ఓనర్స్ కూడా చాలా సహకరించారు. ఖచ్చితంగా ఈ పని కూడా వచ్చే ఒక 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ వైండింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము. షాప్ ఓనర్స్కి కూడా కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ గ్రీవెన్స్ విని ఎలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో దసరా దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని మున్సిపల్ వాహనాలకు ఆయుధ పూజను కనుల విందుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య నిర్వహించారు. విజయదశమి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థలో వివిధ రకాలైన యంత్రాలకు, అదేవిధంగా కొత్తగా విచ్చేసిన 3,05,00,000 మిషనరీలకు ఒక ప్యాచ్ మిషన్ 1.5 crore, తార్ రోడ్లు, సీసీ రోడ్లు ప్యాచ్లు వేసేది మిషన్ 1.5 కోటి, జేసీబీలు 2 80 లక్షలు, అదేవిధంగా హైలైట్స్ దానికి వేరే 60 లక్షలు, 80 లక్షలతో మొత్తం 3,05,00,000 రూపాయలతో కొత్త మిషన్లు కూడా కొని ఈరోజు విజయదశమి సందర్భంగా పూజలు వేయడం చాలా సంతోషంగా ఉంది. విజయదశమి అంటే ఒక మనం చేసే యంత్రాలను, పనిముట్లను గౌరవించుకోవడం, మనము శుభ్రపరిచి పూజలు చేయడం, అవి ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో విజయదశమికి పండగకు ఇటువంటి యంత్రాలు, మిషన్లు కూడా పూజలు చేస్తుంటాం. నగరపాలక సంస్థ ఆయుధ పూజని ఘనంగా కూడా నిర్వహించడం, నూతనంగా కూడా కొత్త వాహనాలని తిరుపతి అభివృద్ధి పథంలో భాగంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడం, ఈ సందర్భంగా కూడా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అధికారులకు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తిరుపతి ముందు కూడా సాగే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి అనేక విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిచేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రాంతాన్ని, రాయలసీమలో ముఖ్యంగా కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 15th ఫైనాన్స్ కమిషన్ కింద 2 జేసీబీలు, 1 స్కై లాడర్ పెట్టి వాటిని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ కింద 3 డోర్ టు డోర్ ఆటోస్, ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్కి కొంచెము రిపేర్స్ రెగ్యులర్గా రావడంతో డోర్ టు డోర్ ఆటోస్ వెళ్ళకపోవడం వల్ల ఈ 3 కూడా జనరల్ ఫండ్లో ప్రొక్యూర్ చేసి, అలాగే 1 పాట్ హోల్ మిషన్. సో అది పాట్ హోల్స్, ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఈ మిషన్తోనే మనం పాట్ హోల్స్కి వేయడం జరుగుతుంది. అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది. మరణశిక్షలకు ఉరి తీయడానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్లు, కరెంట్ షాక్, గ్యాస్ ఛాంబర్ వంటి తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ను జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఉరిశిక్ష ద్వారా ప్రాణాలు తీయడం చాలా బాధాకరమైందని, అమానవీయమైందని, క్రూరమైందని న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష విధించబడిన వ్యక్తికి చనిపోయే వరకు మెడకు ఉరి తీయడం ద్వారా శిక్షను ఆదేశించి నిబంధన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPCలోని సెక్షన్ 354(5)ని కూడా ఈ పిటిషన్ సవాలు చేస్తుంది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ఆధునిక మానవీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్ పేర్కొంది. అయితే కేంద్రం ఈ ఆలోచనను వ్యతిరేకించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సోనియా మధుర్ మాట్లాడుతూ, ఇలాంటి ఎంపికలు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు అని, ఉరిశిక్షను మార్చడం అనేది విధానపరమైన నిర్ణయం అని, దీనిని ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని, కోర్టులు కాదు అని అన్నారు. కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారేందుకు సిద్ధంగా లేవని, ఇది చాలా పాత పద్ధతి అని, కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,30,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర
11,831 రూపాయి. వెండి 1 కేజీ ధర 1,74,000. రీటైల్ వెండి 1 గ్రాము ధర 183 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తొలిసారి శ్రీశైలానికి మోడీ, శక్తిపీఠాన్ని దర్శించుకున్న 5వ ప్రధాని. కర్నూలు సభా వేదికగా ఏపీకి వరాల వర్షం కురిపించిన ప్రధాని. యాక్షన్ కు సిద్ధమైన బ్రహ్మోస్ మిసైల్స్, స్వదేశీ టెక్నాలజీ ఆత్మ నిర్భర భారత్ లో కీలక మైలురాయి. ఉరిశిక్ష మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు, సుప్రీంకోర్టు ఆక్షేపణ. మళ్లీ మునుపటి చంద్రబాబు, ఇకపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు. శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 20న దీపావళి ఆస్థానం. తిరుపతి కోర్టు భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, 115 కోట్ల 12 లక్షలు మంజూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.